శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 467వ భాగం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. భగవానుడు నిన్నటి ఎపిసోడ్లో రాజస దానాన్ని గురించి వివరించి ఆ మిగిలినటువంటి తామస దానాన్ని గురించి, మూడవదైనటువంటి తామస దానాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు 22వ శ్లోకంలో. ఏమంటున్నారు స్వామి? అదే సకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ ధీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం అంటున్నారు స్వామి. పాండుకుమారా, అయోగ్యమైనటువంటి దేశమునందు, అయోగ్యమైనటువంటి కాలమునందు, అయోగ్యమైనటువంటి పాత్రకు చేయబడు దానము, ఇంకా నిరాధరణపూర్వకంగా, తిరస్కారపూర్వకంగా చేసేటువంటి దానం ఏదైతే ఉందో అది తామస దానము అంటున్నారు. అయోగ్యమైనటువంటి కాలంలో చేయకూడదు, అయోగ్యమైన దేశంలో చేయకూడదు, అయోగ్యమైన పాత్రకు చేయకూడదు, ఇంకా నిరాధారణపూర్వకంగా, తిరస్కారపూర్వకంగా చేయకూడదు. ఇలా చేసేటువంటి దానం అంతా కూడాను తామస దానం అని అనబడుతుంది. ఇప్పుడు మనం బావిలో ఒక చేద వేసి బకెట్తో నీళ్లు చేదినప్పుడు అంత మట్టుకు ఆ నీళ్లు, ఆ లోటు అలా తాత్కాలికంగా ఆ బకెట్ ఆ నీటి మోతం తగ్గుతుందనమాట. వెంటనే ఏం చేస్తాయి? పక్కన ఉన్న నీళ్లు ఆ తగ్గును పూర్తిగా కవర్ చేసి సామ్యస్థితిని కాపాడతాయి అన్నమాట. అలాగే సమాజంలో ఎక్కడెక్కడ కొరత ఏర్పడుతుందో దాన్ని పూర్తి చేసే విధానమే దానము అని చెప్పబడుతుంది మహాత్ముల చేతనమాట. కానీ ఈ తామస దానం ఉంది చూశారు, ఈ తామస దానము ఆ పనిని నెరవేర్చలేదు అంటున్నారు మహాత్ములు. ఎందుకంటే తామస దానం అభిమానాన్ని పోషించి దుష్కర్మలకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సరే, అయోగ్యమైన దేశ కాల పాత్రల ఎడల ప్రవర్తించేటువంటి దానాన్ని తామస దానం అన్నారు కదా. మరి ఎచ్చట దానం చేయాలి, ఎప్పుడు దానం చేయాలి, ఎవరికి దానం చేయాలి అనేటువంటి విచారం చాలా అవసరం అవుతుందన్నమాట. ఇలా ఈ విచారం లేనట్లయితే, ఈ విచారం లేకుండా దానం చేసినట్లయితే చివరికి పశ్చాత్తాపపడాల్సి వస్తుంది ఆ దాత. ఎక్కడ దానం చేయకూడదు? దుష్టులు నివసించే స్థలంలో, దురాచారాలకు నెలవైనటువంటి స్థానంలో దానం చేయకూడదు. అటువంటి స్థలంలో దానం దుష్టులు ఉన్న చోట, దురాచారాలు ఉన్న చోట దానం చేయకూడదు. అదేవిధంగా ఎవరికి దానం చేయకూడదు? తీసుకున్న వానికి అక్కర్లేని సమయంలో, ఇచ్చేవాడికి శక్తి లేని కాలంలో. అంటే దానం తీసుకునేవాడికి అవసరం లేదు, దానం ఇచ్చేవానికి ఇచ్చే శక్తి లేదు. అటువంటి కాలంలో బలాత్కారానికి చేసేటువంటి దానం తామస దానం అవుతుంది. కాబట్టి ఈ కాలాల్లో దానము పనికిరాదు. ఇక అవసరం దాటిపోయిన తర్వాత అదును తప్పి చేసేటువంటి దానం కూడాను తామస దానమే అవుతుంది. వాడికి చాలా అవసరము, ఒక ఇబ్బంది వచ్చింది, ఆ టైంలో దానము ఇవ్వలేకపోయి ఆ తర్వాత ఎప్పుడో వాడు అవసరం తీరిపోయినాక ఇచ్చేటువంటి దానం కూడాను తామస దానం కిందకే వస్తుంది. అదేవిధంగా ఇచ్చిన దానాన్ని దుర్వినియోగం చేసేటువంటి వారు ఉంటారు. కొంతమంది జూదరులు, తాగుబోతులు, దురాచార పరులు, కపటాచార పరులు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, అటువంటి వాళ్ళకి చేసేటువంటి దానం కూడాను తామస దానం. అటువంటి వాళ్ళకి దానమే చేయకూడదు అంటుంది శాస్త్రం. జోదరులకు, తాగుబోతులకు, దుశ్శీలులకు, కపటాచారులకు, అబద్ధాలు చెప్పే వాళ్ళకు, దురాచార పరులకు అసలు దానమే చేయకూడదు. అట్లా దానం చేసినట్లయితే ఆ దాతను ఆ దానం నరకం పాలు చేస్తుందంట. ఇది సరే. ఇకపోతే చేసే దానం ఆదరణతో చేయాలి, నిరాదరణతో చేయకూడదు అని చెప్పుకుందాం. ముందు ఆదరణతో చేయాలి. తైత్రీయోపనిషత్తు ఏముంటుంది? శ్రద్ధయా దేయం అశ్రద్ధయా ఆధేయం, శ్రియాదేయం హిర్యాదేయం భియాదేయం
సంవిధాధేయం అంటుంది. దానం విషయంలో ఎలా చెయ్యాలి అన్నదానికి మన తైత్రీయోపనిషత్తులో ఉందన్నమాట. శ్రద్ధతో ఇవ్వు, శ్రద్ధయాధేయం, శ్రద్ధతో ఇవ్వు. అశ్రద్ధతో దానం ఇవ్వవద్దు, అశ్రద్ధయా అధేయం ఇవ్వద్దు, దానం ఇవ్వద్దు. తర్వాత నువ్వు తక్కువ ఇస్తున్నా కూడాను ఎక్కువ ఇస్తున్నంత ఆనందంగా ఇవ్వు. ఇంకా నేను ఎంతే ఇవ్వగలుగుతున్నాను అనేటువంటి సిగ్గుతో, అరే రే ఇంకొంచెం ఉంటే బాగుండేదే, ఇంకొంచెమే ఇస్తున్నానే అనేటువంటి సిగ్గుతో ఇవ్వు, లజ్జతో ఇవ్వు అంటున్నాడు. ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేకపోతున్నానే అనేటువంటి భయంతో ఇవ్వు అంటున్నాడు. ఇంకా ఇచ్చేటువంటి ఆ దానం వచ్చి వాడు చేస్తున్నటువంటి పనిని మెచ్చుకునే రకంగా ఇవ్వు అన్నాడు. సంవిధాధేయం, మెచ్చుకుంటూ ఇవ్వు అన్నాడు. కాబట్టి ఇతరులకు దానం ఇచ్చేటప్పుడు ఈ విషయాలన్నీ మనసులో ఉంచుకో అని మనకి తైత్రీయోపనిషత్తు బోధిస్తుంది అన్నమాట. మామూలుగా మన సంస్కృతిలో ఇచ్చేవారికంటే తీసుకునే వాళ్ళ స్థానమే గొప్పది. పాశ్చాత్య దేశాల్లో ఇచ్చేవాడు గొప్పగా ఉంటాడు, తీసుకునేవాడు తక్కువగా ఉంటాడు పాశ్చాత్య సంస్కృతిలో. కాబట్టి తీసుకున్న తర్వాత థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతలు చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మన సంస్కృతిలో ఇచ్చేవాడు తీసుకునేవానికి ఇచ్చి కృష్ణార్పణ వస్తు అంటూ నమస్కరిస్తాడనమాట. ఇది మన సంస్కృతికి పాశ్చాత్య సంస్కృతికి ఉన్నటువంటి తేడా అనమాట. కాబట్టి భగవద్ భావనతో దానం చేయడం అన్నది మనవారి పద్ధతి. అలా కాకుండా తిరస్కారంతో, నిరాదరణతో, చివాట్లు పెట్టి, ఎగతాళి చేసి, గిరాటు వేసి చేసే దానము తామస దానంగా చెప్పబడుతుంది. ఆ దానంలో లాభానికంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అయోగ్య వస్తువును దానం చేయడం కూడా ఇక్కడ ఈ వరుసలో ఏం చెప్తున్నా అయోగ్య వస్తువును దానం చేయడం కూడా. అయోగ్య వస్తువు అంటే ఏంది? అదే ఏమండో గుమ్మడికాయ కుళ్ళిపోయింది అన్నది ఇంట్లోంచి ఆ బ్రాహ్మణ మాత. ఆ కుళ్ళిపోయిన బ్రాహ్మడికి దానం చేయి అన్నట్ట లోపల ఉండే ఆయన. అంటే ఏంది? అది మనకు పనికిరాదు కదా, ఎవడో వాడికి ఇచ్చేయని. ఆ విధమైనటువంటి దానం తామస దానం కిందకే వస్తుంది. అయోగ్యమైనటువంటి వస్తువులని దానానికి, మనకి పనికిరాని పాచిపోయినవి, మనకి అయోగ్యం వాడడానికి ఉపయోగం లేనటువంటి వాటిని వేరే ఒకళ్ళకి దానం చేయడం అనేది చాలా పాపభూయిష్టము అని చెప్పబడుతుంది అన్నమాట. ఇచ్చే దానం గౌరవంతో ఇవ్వాలి. అడగడానికి వచ్చిన వారి గౌరవాన్ని కాపాడాలి. వారు బాధపడితే అది మనకి దాతకు మంచిది కాదు అన్న విషయాలు బాగా అర్థం కావడానికే ఈ 22వ శ్లోకంలో భగవానుడు తామస దానాన్ని గురించి చక్కగా మనకి వివరించారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద.